అక్షయ తృతీయ రోజు చాలా పవిత్రమైనదిగా హిందువులు భావిస్తారు. ఆ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. అయితే ఆ రోజున ఇంటికి ఏం తీసుకొస్తే సంవత్సరం మొత్తం ఆ ఇంట్లోకి అది అడుగు పెడుతుందని పండితులు చెప్తూ ఉంటారు. అయితే ఆ రోజున చేయాల్సినవి మాత్రమే కాదు, పొరపాటును కూడా చేయకూడనటువంటి పనులు ఉన్నాయి. అవేమో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. అక్షయ తృతీయ రోజు ఏవైనా కొత్త వస్తువులు కొనాలి అని చాలామంది స్టీలు, ప్లాస్టిక్, అల్యూమినియం పాత్రలు కొంటూ ఉంటారు. కానీ పొరపాటును కూడా అసలు చేయకూడదు. అవి రాహు ప్రభావాన్ని కలిగి ఉంటాయి. వీటిని కొనుగోలు చేయడం వల్ల ఇంట్లోకి పేదరికం కలిగిస్తాయి. కాబట్టి ఈ పవిత్రమైన రోజున అలాంటి వస్తువులు పొరపాటును కూడా కొనుగోలు చేయకూడదు. అంతేకాకుండా అక్షయ తృతీయ రోజున డబ్బు ఇవ్వడం లేదా రుణం తీసుకోవడం అశుభకరమైనదిగా పరిగణిస్తారు. అందుకే ఈ పొరపాటు అసలు చేయకూడదు. ఇది ఇంటి సంపద శ్రేయస్సును వేరొకరి వైపు మళ్లిస్తుందని నమ్ముతారు. అలాగే అక్షయ తృతీయ రోజున బంగారం లేదా బంగారు ఆభరణాలను పోగొట్టుకోవడము అనారోగ్యకరమైనటువంటి శకునంగా పరిగణిస్తారు. ఇది ఆర్థిక నష్టాన్ని సూచిస్తుంది. నమ్మకాల ప్రకారం అక్షయ తృతీయ నాడు ఏదైనా ద్రవ్య నష్టాన్ని అనుభవించడం అనుకూలమైనదిగా పరిగణించదు. అటువంటి సంఘటన జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అక్షయ తృతీయ శుభ సందర్భంగా ఇంట్లో పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. పూజా స్థలం, ఖజానా, డబ్బు నిల్వ చేసే ప్రదేశాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సూచిస్తున్నారు. ఆ రోజున పరిశుభ్రత నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రతికూలత, దురదృష్ట దేవత అయినటువంటి అలక్ష్మిని ఇంట్లోకి ఆహ్వానించిన వారు అవుతారు. అందుకే సానుకూల శక్తులను ఆహ్వానించడమే కాక ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అక్షయ తృతీయ శుభ సందర్భంగా దొంగతనాలు, అబద్ధాలు లేదా జూదం వంటి ఏదైనా తప్పుడు కార్యకలాపాలకు దూరంగా ఉండటం ముఖ్యము. ఇటువంటి చర్యలు మీ జీవితాన్ని చాలా కాలం పాటు ప్రభావితం చేసే ప్రతికూల కర్మ పరిణామాలకు దారి తీయవచ్చు. అటువంటి చర్యలు దూరంగా ఉండడం మంచిది. ఈ పవిత్రం రోజున మంచి పనులు చేయడము సానుకూల వ్యాప్తిని వ్యాపింపజేస్తుందని చెప్తుంటారు. అక్షయ తృతీయ రోజున మద్యం, మాంసంతో పాటు అల్లం, వెల్లుల్లి వంటలకు కూడా దూరంగా ఉండాలి. లక్ష్మీదేవిని, వినాయకుడిని, కుబేరుని అగౌరవపరిచేటువంటి పనులు చేయకూడదు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.